ఆదాం న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ప్రారంభించిన శ్రీకర మ్యాచువల్లి మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ తమ నూతన శాఖను విజయవాడ ఇబ్రహీంపట్నం నందు మార్చి 21వ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ టి నాగరాజు మాట్లాడుతూ శ్రీకర మ్యాక్స్ ఆర్థిక సాధికారతపై దృష్టి సారించి అధిక వడ్డీ డిపాజిట్లు, వ్యాపార రుణాల ద్వారా ఎంతో మందికి చేయూతనిచ్చిందని తెలియజేస్తూ ఈ ఇబ్రహీంపట్నంలో నూతన శాఖ ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన శాఖ ద్వారా ఇంకా ఎంతో మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. జక్కంపూడి రవీంద్ర, మేనేజింగ్ డైరెక్టర్, ఫిన్వెస్కో హోల్డింగ్స్ మాట్లాడుతూ శ్రీకర సంస్థ సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లోన్స్ వంటి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీ మర్రిపూడి చంద్రశేఖర్, ప్రెసిడెంట్, శ్రీకర మ్యాక్స్ లిమిటెడ్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి చేయూతనిచ్చే విధంగా దీనిలోని పథకాలు రూపొందించడం జరిగిందన్నారు. అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక పురోగతిని సాధించుకోవాలి అని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏ చంద్రశేఖర్, ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రమ్య, కీర్తన, మున్సిపల్ కమిషనర్ కొండపల్లి, ఎం చంద్రశేఖర్, ప్రెసిడెంట్, శ్రీకర ఎంఏసిసి సొసైటీ లిమిటెడ్ తెలంగాణ, కె సాంబశివరాజు, డైరెక్టర్, శ్రీకర ఎంఏసిసి సొసైటీ లిమిటెడ్ తెలంగాణ, జ్యోత్స్న బండారు, చైర్మన్, శ్రీకర ఎంఎస్సి సొసైటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, పి సాంబశివరావు, డైరెక్టర్, శ్రీకర ఎంఎస్సి సొసైటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, సిహెచ్ యుగేందర్, డైరెక్టర్, శ్రీకర ఎంఎస్సి సొసైటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, జి శ్రీనాథ్, సెక్రటరీ, శ్రీకర ఎంఎస్సి సొసైటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, పి సాంబశివరావు, వైస్ చైర్మన్, శ్రీకర ఎంఎస్సి సొసైటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, యు వెంకటరమణ కుమార్, అడ్వకేట్, ఏపీ హైకోర్టు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. నమస్కారం అండి. నా పేరు జక్కంపూడి రవీంద్ర కుమార్, మేనేజింగ్ డైరెక్టర్, ఫిన్వెస్కో హోల్డింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజున మన శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు వారి 2వ బ్రాంచ్ని ఇబ్రహీంపట్నంలో ఓపెనింగ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అన్నతి కాలంలోనే 2వ బ్రాంచి పెట్టి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సొసైటీ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ వడ్డీలకి తీసుకొని బయట ఇబ్బంది పడే వ్యాపారస్తులకి, పర్సనల్ యూజర్లకి సహకరించి వాళ్ళకి తక్కువ వడ్డీలకి ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడేటట్టుగా చేసి వాళ్ళకి సహకరించడానికని పెట్టిన సొసైటీ. కాబట్టి ఈ ఇబ్రహీంపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా అతి తక్కువ వడ్డీలకి మా దగ్గర అప్పుల కింద తీసుకొని శుభ్రంగా కట్టుకొని మళ్ళీ వాళ్ళు అభివృద్ధి చెందడానికి మేము దోహదపడతామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ మరొకసారి మా డైరెక్టర్లకి, మా చైర్మన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇది 2వ బ్రాంచ్ అండి విజయవాడలో. ఫస్ట్ బ్రాంచ్ విజయవాడ సీతారాంపురం బ్రాంచ్లో, సీతారాంపురంలో ఉంది. మేము యూజువల్గా పర్సనల్ లోన్స్ ఇస్తామండి. ఎక్కువ స్త్రీలకు ఇస్తాము, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి, చిన్న వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళకి సివిల్ లేకపోయినా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోయినా ఇక్కడ ఇస్తాము. కాకపోతే మాకు కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట, పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ప్రకారం వాళ్ళు ఫుల్ఫిల్ అయితే ఆ లోకల్గా ఇన్ని రోజులు ఉన్నారు, వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు పెట్టి వాళ్ళు పద్ధతిగా కడతారని మాకు అనిపిస్తే మేము వాళ్ళకి 1 నుంచి 2 రోజుల లోపనే వాళ్ళకి లోన్లు శాంక్షన్ చేస్తాం. నెలలు వెయిట్ చేయాల్సిన పని లేదు. అది కూడా మేము చాలా అతి తక్కువ వడ్డీకే మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట. బయట మీరు 5 రూపాయలు, 10 రూపాయల వడ్డీలు కాకుండా ₹1.70, ₹1.60 వడ్డీలకే మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర రోజు కానీ, వారానికి కానీ, నెలకి కానీ కలెక్ట్ చేసుకొని వాళ్ళ అభివృద్ధికి మేము దోహదపడతా ఉంటాం. అలా చెబుతున్నారంటే ఆ టయానికి వచ్చేపాటికి మీకు అది కావాలి, ఇది కావాలని ఏముండదండి. అవన్నీ బ్యాంకుల్లో ఉంటాయి. మా దగ్గర అలా ఏముండదు. మీరు మీ ఇంట్లో ఒక వ్యాపారస్తులో లేకపోతే ఏదన్నా చేసుకుంటే ఒకే చోట ఒక 3 సంవత్సరాలు మీరు ఉండగలిగితే, 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారని చెప్తే మాకు పాన్ కార్డులు కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, సివిల్ రేటింగ్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఏమి లేకుండానే ఇస్తాం. అదే సార్, అంటే చెప్పడానికి చెబుతున్నాను సార్. ఆ టయానికి వచ్చేపాటికి మీకు సొంత ఇల్లు లేదు, అద్దెల్లు, మీకు అకౌంట్ తెలియదు, మీకు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అద్దెల్లు అయినా కానీ ఇస్తామండి. కాకపోతే ఆ ఏరియాలో వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉండాలి. మిగతా వాళ్ళందరూ చెప్తారు, మేము చెప్పట్లేదు అనట్లేదు, కానీ మా దగ్గరకు మీరు వచ్చి కనుక్కుంటే తెలుస్తుంది మీకు మేము ఎలా చేస్తామనేది. ఓకే సార్.
నమస్తే, నా పేరు యుగంధర్ చన్నగిరి, వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ అండి. మా సంస్థ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో రెండో బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెండో బ్రాంచ్ అనేది మనకి ఇబ్రహీంపట్నం నగరవాసులందరూ కూడా లోన్స్ తీసుకుంటూ డిపాజిట్స్ చేస్తూ మా సర్వీసెస్ అన్ని వాడుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను అన్నమాట. నమస్తే అండి, నా పేరు శ్రీనాథ్. నేను శ్రీకర కోఆపరేటివ్ సొసైటీలో సెక్రటరీగా ఉన్నామండి. మా శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ 2022లో రిజిస్టర్ అయ్యిందండి. మేము 2023 విజయవాడలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మేము విజయవాడలో సర్వీసెస్ అందిస్తున్నాము. దాదాపుగా 2500 మంది ప్లస్ సభ్యులకు మేము సర్వీస్ అందించాము. ఈ రోజున కొత్తగా ఇబ్రహీంపట్నం వాసులకు మా కొత్త బ్రాంచ్ని ప్రారంభిస్తున్నాము. ఈ ఇబ్రహీంపట్నం వాసులు కూడా మా యొక్క సర్వీసెస్ని వినియోగించవలసిందే కోరుచున్నాము. మా శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ నుంచి మేము మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక సేవింగ్స్ని ఎంకరేజ్ చేయడానికి మేము సేవింగ్స్ డిపాజిట్స్, డైలీ డిపాజిట్స్, రికరెంట్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తూ ఉంటాము. అలాగే వచ్చిన అమౌంట్ని మేము చిరు వ్యాపారులకి అలాగే మహిళలకు రుణాలు ఇవ్వడం జరుగుతుందండి. చిరు వ్యాపారులకు వచ్చేసరికి బిజినెస్ లోన్స్ కింద, అలాగే మహిళలకు వచ్చేసరికి జాయింట్ ట్రైబిలిటీ గ్రూప్ల కింద లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మీకు మా యొక్క సర్వీసెస్ను ఇబ్రహీంపట్నం వాసులు వినియోగించుకోవాల్సింది కోరుచున్నాను. నమస్తే అండి, నా పేరు పడమట సాంబశివరావు, డైరెక్టర్ ఆఫ్ శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ. ఈరోజు ఇబ్రహీంపట్నంలో మా యొక్క శాఖను ఓపెన్ చేయడం జరిగింది. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని చిరు వ్యాపారులకు మా విజ్ఞప్తి, మా సంస్థ ఎంఎస్ఎంఈ లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఇబ్రహీంపట్నం ప్రజల వాసులందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు సాంబశివరావు పితాని. మన శ్రీకర కోఆపరేటివ్ సొసైటీలో నేను వైస్ చైర్మన్గా చేస్తున్నాను. మన ఫస్ట్ బ్రాంచ్ సీతారాంపురంలో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రాంచ్ ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. మన సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశము చిరు వ్యాపారస్తులను డెవలప్ చేయడం కోసము రుణాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మనం రికరింగ్ డిపాజిట్లను, డైలీ డిపాజిట్లు, మంత్లీ డిపాజిట్లు ఇవ్వటం జరుగుతుంది. వీటిని కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% దాకా ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే సేవింగ్ డిపాజిట్ల మీద కూడా సేవింగ్ అకౌంట్లో కనుక మన బ్యాలెన్స్ ఉంచినట్లయితే దాని మీద కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% దాకా ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఇబ్రహీంపట్నంలో శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ అనేది ఈరోజు ఓపెన్ చేసామండి. మీ ఇబ్రహీంపట్నం వాస్తవులకి డిపాజిట్స్ పరంగా కానీ, లోన్స్ పరంగా కానీ, లాకర్స్ పరంగా కానీ, మీకు సర్వీస్లో కానీ, సౌకర్యంలో కానీ మీకు మంచిగా కల్పిస్తామని మేము కోరుతున్నాం. చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లోన్స్ పరంగా కానీ, డిపాజిట్స్ పరంగా కానీ మేము అనేది సర్వీస్ అనేది ఇస్తాం. లోన్స్ కావాలంటే సార్ ప్రస్తుతానికి మేము డిపాజిట్స్ మా దగ్గర ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో ఆ డిపాజిట్స్ని మేము లోన్స్గా అనేది ఇస్తాం సార్. బట్ మేము తీసుకున్న ₹1 మేము ఇచ్చే రూపాయికి కూడా సరైన వ్యక్తులు వాళ్ళు మాకు కట్టగలరు అనే నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రం మేము ఇవ్వగలం సార్. ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇచ్చి రేపు అది తీసుకురావడంలో మేము ఫెయిల్ అయితే మమ్మల్ని నమ్మి డిపాజిట్ చేసిన వాళ్ళకి మేము అనేది జవాబు అనేది చెప్పుకోలేము సార్. అందువల్ల ఎవరైతే మాకు నమ్మకం కలుగుతుంది, కట్టగలరు అనే ఒక గుడ్ విల్ అని మాకు ఎక్కడ కలుగుతుందో వాళ్ళకి మాత్రమే లోన్స్ ఇవ్వాలి సార్. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం అకౌంట్లో ఓపెన్ చేయాలంటే 630 సార్. 630లో ₹100 అనేది మీకు మా కంపెనీలో ఒక షేర్ అనేది ఉంటుంది. అండ్ 500 అనేది సేవింగ్ అకౌంట్లో ఉంటుంది సార్. మిగతా ₹30 అనేది డాక్యుమెంట్ ఛార్జెస్. 630. అవును సార్. ఎస్. నా పేరు సాయి కుమార్ సార్. నేను ఇబ్రహీంపట్నంలో లాస్ట్ 2 years నుంచి ఫైనాన్షియల్ చాలా మంది కస్టమర్స్కి అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నాను. ఇప్పుడు శ్రీకర కోఆపరేటివ్ సొసైటీలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తాను. ఈరోజు ఇబ్రహీంపట్నంలో మా శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ యొక్క రెండో కార్యాలయాన్ని ప్రారంభించుకుంటున్నాం. మొదలుపెట్టిన 2 సంవత్సరాల్లోనే 300 పైకి సభ్యుల్ని మా దగ్గర డిపాజిట్దారులుగా చేర్చుకొని, అలాగే 1000 మందికి పైగా లోనీస్ని చిన్న వ్యాపారస్తులకి, చిన్న చిరు వ్యాపారస్తులకి మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మా దగ్గర. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, ఆర్డీలు, డైలీ డిపాజిట్లు కలెక్షన్ చేస్తూ ఉంటాం. చిన్న సేవింగ్స్ని ఎంకరేజ్ చేస్తూ చిన్న మధ్యతరగతి వాళ్ళకి పొదుపు ఎలా చేసుకోవాలి, పొదుపు చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటన్నవి మేము తెలియజేస్తూ ఉంటాం. మా సర్వీసెస్ని ఇబ్రహీంపట్నం వాస్తవ్యులు ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం.
మొదటి బ్రాంచ్ ఎక్కడ ఉందండి? మొదటి బ్రాంచ్ విజయవాడలో సీతారాంపురంలో ఉందండి. ఈ లోన్ ఖాతాదారులకు సంబంధించి వాటి వడ్డీలకు సంబంధించి అంటే ఏమన్నా ఇతర బ్యాంకులు కానీ లేకపోతే మన బ్యాంక్ కానీ ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా, లేకపోతే మన ఏమైనా ఎక్కువగా ఉందా తక్కువ? సార్ మన దగ్గర వడ్డీలు వచ్చేసి ఫ్లెక్సిబుల్గా ఉంటాయండి. వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ వ్యాపారాలకి అభివృద్ధి చేసుకోవడానికి, మిగతా వాళ్ళు నెలకు ఒకసారి వడ్డీ కట్టాలి అలా అంటే మనం వారం వారం తీసుకొని వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా వ్యాపారస్తులకి వాళ్ళకి సౌలభ్యంగా ఉండేటట్టుగా ఇస్తుంటాం. చిరు వ్యాపారాలకు ఎంత నుంచి ఎంత వరకు లోన్ ఇవ్వాలి? సార్ మన దగ్గర 30,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తామండి. దాని లోన్ తీసుకోవడానికి ఏమన్నా పర్టికులర్గా బ్యాంకులు అమలు చేస్తున్న నిబంధనలు ఉంటాయి, ఇంకేమైనా ప్రత్యేకంగా? బ్యాంక్ నిబంధనలు కాకుండా అంటే బ్యాంకు దాకా వెళ్ళలేని వాళ్ళు, మాకు ఇన్కమ్ ప్రూఫ్ లేదండి, ఐటీ ప్రూఫ్ లేదండి, సిబిల్ లేదండి. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది సిబిల్ వలన ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. అలాంటిని ఓవర్కమ్ చేయడానికే మా సొసైటీ ముందుకు వచ్చిందండి. ఖాతాదారులకు ఎలాంటి భరోసాతో మీరు ముందుకు వెళ్తున్నారు? ఖాతాదారులకి మేము చేసే మా కార్యక్రమాలన్నీ వాళ్ళ ముందే చేసి చూపిస్తామండి. మేము తీసుకునే ప్రతి డిపాజిట్ ఇక్కడ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే లోన్స్ ఇస్తూ ఉంటాము. సో మీ డబ్బు అన్నది మీ చుట్టుపక్కలే ఉంటుంది. అదే ఒక ఇండివిజువల్ ఎవరికైనా అప్పిస్తే అది పూర్తి బాధ్యత ఆయనది అవుతుంది. ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఒక డిపాజిట్ దారి దగ్గర నుంచి తీసుకున్నది ఒక 10 మందికి ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే రిస్క్ మిటిగేట్ అవుతుంది, అది ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. సో ఆన్లైన్లో ఉంటాయండి, మొబైల్ యాప్ ద్వారా కస్టమర్స్ ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ మరొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నందుకు ఇక్కడ పనిచేసే సభ్యులకి, ఇక్కడ ఎంప్లాయీస్కి, డైరెక్టర్లకి, సెక్రటరీ గారికి, చైర్మన్ గారికి అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు తులసిరాజు. శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ ఇబ్రహీంపట్నంలో 2వ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు గాను మా సంస్థ నుంచి అందరికీ కూడా వచ్చరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ యొక్క శ్రీకర కోఆపరేటివ్ సొసైటీని ఇబ్రహీంపట్నం వాస్తవ్యులు అందరూ కూడా వచ్చరికి సద్వినియోగం చేసుకొని మంచి రిటర్న్స్ అనేది వచ్చరికి మా యొక్క సంస్థ నుంచి పొందగలుగుతారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. మీరు మిగతా బ్రాంచ్ల్లో కానీ లేకపోతే మిగతా కోఆపరేటివ్ సొసైటీస్ కానీ బ్యాంక్స్లో నుంచి కానీ మనం కంపారిజన్ చేసుకుంటే మనం చాలా వరకు వచ్చరికైతే కనుక ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ కానీ మంచిగా డోర్ టు డోర్ సర్వీస్ అనేది కూడా వచ్చరికి ఇవ్వగలుగుతున్నాము. ప్రతి ఒక్క పెద్ద ముసలి వాళ్ళైనా కానీ వాళ్ళకి బ్యాంకు దాకా వచ్చరికి వచ్చి సేవ తీసుకోలేనటువంటి వాళ్ళని మనం నేరుగా వచ్చరికి డోర్ టు డోర్ అనేది వచ్చరికి మనం అందజేసి వాళ్ళ యొక్క సర్వీస్ అనేది అయితే కనుక ఇస్తానికి మేము కృషి చేస్తున్నాము. కట్టచ్చండి, వస్తామండి. ప్రతి ఒక్కరికి కూడా వచ్చరికి శ్రీకర కోఆపరేటివ్ సొసైటీలో వచ్చరికి మెంబర్గా చేరిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చరికి శ్రీకర యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్లోనే వచ్చరికి మీ యొక్క ప్రతి ఒక్క రూపాయి కూడా వచ్చరికి అప్డేషన్ అనేది అయితే కనుక ఎప్పటికప్పుడు మీరు కట్టిన మరుక్షణం వచ్చరికి దాంట్లో వచ్చరికి మనకి కనబడుతూ ఉంటుందండి. దాంట్లోనే వచ్చరికి డిపాజిట్ అనేది మీరు ఇంటి దగ్గరే ఉండి డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉండి విత్డ్రాస్ అనేది కూడా వచ్చరికి చేసుకునేటువంటి సౌలభ్యం కూడా వచ్చరికి మన యొక్క శ్రీకర మ్యాక్ అనేది కల్పించారు. అందరూ కూడా వచ్చరికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సౌలభ్యాన్ని చెందుతారని చెప్పి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. శ్రీకర కోఆపరేటివ్ సొసైటీ 2వ బ్రాంచ్ మన ఇబ్రహీంపట్నంలో నూతనంగా ప్రారంభమవుతున్న సందర్భం. అలాగే మన కంపెనీ సేవలు వచ్చేసరికి అండి, సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేసుకున్న వాళ్ళందరికీ 7% ఇంట్రెస్ట్ ఇస్తామండి. అలానే మన కంపెనీలో చిన్న వ్యాపారస్తులకే కానీ, చిరు ఉద్యోగాలు కానీ వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ మంచి రిటర్న్స్ వచ్చేటట్టుగా మన కంపెనీ ఇప్పుడు వరకు గత 2 ఏళ్లలో ఏ రోజు కూడా ఎవరు వచ్చి అడిగినా కూడా మెచ్యూరిటీ క్లోజింగ్ ముందైనా మనం ఏ రోజు ఎవరిని ఇవాళ కాదు రేపు కాదు అన్నట్టు కాకుండా ఏ రోజుకైనా ఆ రోజు వచ్చినమ్మంటే వాళ్ళకి ఆ సెటిల్మెంట్ అనేది కూడా చేసేస్తామండి. మన దాంట్లో వచ్చేసరికి వ్యాపారస్తులు అండ్ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా రికరింగ్ డిపాజిట్ ద్వారా కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. అలానే చిరు వ్యాపారస్తులు ఉన్నారండి, వాళ్ళకి చక్కగా అమౌంట్ ఇచ్చి రోజు వారి దగ్గర కలెక్ట్ చేసుకునేటట్టుగా చూస్తూ ఉన్నాం.